జబర్దస్త్ స్కిట్స్ నుంచి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ, నిజంగా ఛాలెంజింగ్ మూవీ. అసలు అంటే స్ట్రెస్ అనిపించలేదా, కొంచెం భయం వేయలేదా? సో ఎలా ముందుకు వెళ్ళారు? ఈ స్టోరీ అసలు ఎప్పుడు అనుకున్నారు, ఎలా స్టార్ట్ చేశారు ఈ జర్నీ? స్ట్రెస్ డెఫినెట్గా అనిపించిందండి. అంటే మాకు కామెడీ చేస్తున్నప్పుడు అది మా ఫోర్టే. అక్కడ ఒక పంచ్ ఫాస్ట్గా ఏదో ఒకటి డెవలప్ చేసుకుంటూ చేయడం అలవాటు అయిపోయి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక క్రైమ్ థ్రిల్లర్ని అందులో జనాలని హుక్ చేసేలాగా ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకుంటూ యాక్టింగ్ అలాగే చేయించేలా చేసుకోవడం అంటే టోటల్గా మా కామెడీని అంతా ఒక పక్కకు పెట్టేసి అంత ప్యాక్ చేసి లాకర్లో పెట్టుకొని రావాల్సి వచ్చింది. అండ్ ఈ స్టోరీ నేను ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న డిస్కషన్ స్టార్ట్ అయ్యి ఆ డిస్కషన్ నుంచి స్టార్ట్ అయిన స్టోరీ ఇది. అరే ఈ ఇన్సిడెంట్ ఇలాంటివి దీని తర్వాత స్టెప్స్ వేరే దగ్గర జరిగాయి కదా, అంటే నేను స్టెప్ 1 స్టెప్ 2లో ఉన్నాను అక్కడ, కానీ దీని తర్వాత స్టెప్స్ వేరే దగ్గర జరిగాయి, బురారిలో కావచ్చు లేకపోతే మదనపల్లి కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ 3rd 4th స్టెప్లో నాకు ఎదురైంటి ఏంటి అని ఆలోచించుకొని అప్పుడు నేను ఒక స్టోరీ అనుకొని రాసుకోవడం స్టార్ట్ చేశాను. అది రాస్తూ వెళ్తున్నప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించి అలా టోటల్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గ్రిప్పింగ్గా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను. నాకు ఇష్టం అంటే కామెడీ, ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి జబర్దస్త్లో ఇవన్నీ చేశాం కదా, కొత్తగా ఇది కూడా చేయగలడు అని చూపెట్టడానికి ఐ వాంట్ టు షో ఇట్. ఓకే, సో మీకు కామెడియన్గా ఒక ఇమేజ్ అయితే ఎస్టాబ్లిష్ అయింది కదా, సో మీకు ఇది ప్లస్ అయిందా ఈ మూవీ డైరెక్టర్గా, లేకపోతే ఏం చెప్తారు? 100% నాకు ప్లస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పటి నుంచి చాలామంది నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, చాలామంది ఎక్సైట్ అయ్యి పిక్చర్ ఎప్పుడు రిలీజ్ మేము చూస్తామని చెప్పి అంటున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఓకే, ఎప్పుడు రొటీన్గా చేసేది ఇంకెన్ని సంవత్సరాలు చేసినా అదే రొటీన్ చేయడం ఎందుకు, ఒక డిఫరెంట్గా చేస్తే ఆడియన్స్కి ఇంకొంచెం ఒక వెరైటీ చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఐ ట్రైడ్ అండ్ ఐ థింక్ ఐ అచీవ్డ్ ఇట్. వాళ్ళు అనుకున్న దాన్ని రీచ్ అవుతానని అనుకుంటున్నాను.